Hey, hi, hello everybody. Welcome to our channel Manastars. Today we have two special guests. ఒకరేమో బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటే మరొకరేమో గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్తో మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు బ్యాక్ టు బ్యాక్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీతోని మార్చ్ 21 టుక్ టుక్ అంటూ మన ముందుకైతే రాబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిగా. సో మరి సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి వాళ్ళు చెప్తున్నారు, ఇంకా చాలా విషయాలు మనల్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. హాయ్. హాయ్. చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ. ఇట్లా వెరీ పాజిటివ్. మీ క్యారెక్టర్స్ లాగా మీ సినిమా లాగా అబ్బా సో స్వీట్. సూపర్. బట్ ఎనీవేస్ లెట్స్ డిస్కస్ ఇంటూ అబౌట్ ద సినిమాస్. అంటే ఓకే. సాన్వి గారు ఇద్దరు కూడా యాక్సిడెంటల్ యాక్టర్స్. అంటే చిన్నప్పటి నుంచి అవును. యాక్టర్స్ అవుదామని ఏ రోజు అనుకోకపోయినా యాక్సిడెంటల్గా ఒక పక్కేమో ఫాదర్ బాగా లవ్ మీద ఉండడం, సో ఆ తర్వాత సినిమాలు రావడం, మరో పక్కేమో కల్చరల్ లీడ్గా ఉంటూ ఒకేసారి సినిమా లీడ్ యాక్టర్గా టర్న్ అవ్వడం. వావ్. హౌ బ్యూటిఫుల్ జర్నీస్ ఇద్దరివి కూడా. ఈరోజు ఇద్దరు ఇక్కడ కూర్చొని ఎప్పుడన్నా బ్యాక్ డేస్ అన్ని ఆలోచిస్తారా, ఎలా ఉంటుంది అనేది? నేను వెళ్ళాలి. అంటే చాలా మూమెంట్స్ అలా జరుగుతాయండి ఇంట్లో కూడా. ఇప్పుడు ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు మా మమ్మీ అనేవారు, చిన్నప్పుడు అంటే ఒక డిగ్రీలో ఉన్నప్పుడు ఆ టైంలో అనేవారు, చిన్నప్పుడు అదే. degree చదువుకుంటే ఎంత నేను అలా అంటే మమ్మీ సో హీరోయిన్ అవ్వక ముందు మమ్మీ ఎందుకే నువ్వు ఏమైనా హీరోయినా అనేవాళ్ళు అనమాట. సో కట్టు మమ్మీ నేను హీరోయిన్ అయ్యాక అనేవాళ్ళు. ఏమని అంటే చిన్నప్పుడు అలా అనేదాన్ని గుర్తుందా నీకు అని అంటే చూసారా మమ్మీ ఇప్పుడు అనలేరు మీరు నిజంగానే అని. దెన్ వి సిట్ డౌన్ అండ్ టాక్ అనమాట. అరే ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎప్పుడు అనుకున్నాము ఇలా కూడా అవుతుందా, ఎవరు లేరు ఫ్యామిలీలో, ఎలా చేయాలి ఏంటి. సో చాలా ఇట్స్ థ్రిల్లింగ్ జర్నీ అనే అనుకోవాలండి. బాగుంటది చాలా. అంటే దాని గురించి మాట్లాడుతుంటే స్టార్టింగ్ ఎలా వచ్చాము, ఎలా ఇవాల్వ్ అయ్యాము, అసలు అనుకున్నామా అని ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్, చాలా గ్రాటిట్యూడ్ వస్తుందండి. మీరు చెప్తున్నప్పుడు అదే అనిపించింది. వావ్. మొన్ననే అనుకున్నాం కూడా. మొన్న ఏమనుకున్నాం అంటే కుటుంబస్తున్నప్పుడు కూడా ఒక అవార్డు ఇచ్చారు, ఫస్ట్ అవార్డ్ అది నాకు లైఫ్ లో. సో అది చూస్తూ అనుకున్నాం సచ్ అ లాంగ్ జర్నీ, కానీ ఐ థింక్ ఇట్స్ అనదర్ బిగినింగ్ ఫర్ యూ అని అన్నారు. సో ఐ థింక్ దట్ హ్యాపెన్స్. బ్యూటిఫుల్ మూమెంట్స్. నిహాల్ బ్రో. నాది కొంచెం డిఫరెంట్ ఏమో. నేను యాక్చువల్లీ చైల్డ్ యాక్టర్ కొన్ని సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేసిన తర్వాత లేదేమో. ఐ థింక్ ఇట్స్ అంటే ఒక సినిమాలో యాక్టర్ అవ్వడం చాలా పెద్ద విషయం కదా. మెయిన్ లీడ్ అవ్వడం లుక్ వెరీ ఫార్. అండ్ మనలాగా నో బ్యాక్గ్రౌండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా టు మేక్ ఇట్ బిగ్ హియర్. అన్నిటి వైజ్గా ఇప్పుడు ఒక చదువుకున్న తర్వాత ఒక జాబ్ వస్తుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది, అవేం లేనప్పుడు కానీ ప్యాషన్ ఇక్కడే ఉండింది. సో ఐ థింక్ మై ఫాదర్ రియలీ ఎంకరేజ్ మీ టు కమ్ బ్యాక్ అండ్ నీకు సినిమాలు ఇష్టం కదా ట్రై చేయని చెప్పారు. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఇంకా వెనక్కి వెళ్ళి చూసుకోవడం అయితే ఇంకా లేదు. అంటే ఇప్పుడు ఇంకా ముందు చూడడమే నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమాలు ఏమున్నాయి, నెక్స్ట్ టైం సైన్ చేయాలి, ఎట్లా ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, ఎట్లా ఫస్ట్ థియేటర్కి హిట్ కొట్టాలన్న జోన్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మీరు మంచిగా కుటుంబస్థాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఆ రోజు సీరియల్ యాక్టర్స్ గా సాన్వి వెళ్ళిపోతే ఏమైపోతుంది? సీరియల్ యాక్టరా అంటే అదే అండి, లేదు. సో ఇట్స్ నాట్ ఎ సీరియల్, కానీ జయసుధా మ్యామ్ ఒక సిట్ కామ్ చేసేవారు అనమాట. ఇట్ ఇస్ ఫర్ ఈటీవీ అనుకుంటా. ఫర్ ఈటీవీ ఒక సిట్ కామ్ ఫస్ట్ టైం చేస్తుండే. అది మీకు ఎట్లా తెలుసు? సరే ఏదో లేదు సార్, ఇన్ఫర్మేషన్ కల్చరల్ హెడ్ అని అన్నారు నన్ను. అంటే అంత ఇన్ఫర్మేషన్ తెలుసు. కల్చరల్ హెడ్ నాకు తెలుసు, కాల్ పైన పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా. అయితే సిట్ కామ్ చేస్తుండే. 2 ఎపిసోడ్లు చేసిన. ఏంది ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి ఫస్ట్ టైం ఒక సెట్ చూసి ఏం చేయాలి అసలు. సో 3 ఎపిసోడ్స్ హావ్ డన్ 2 days లో. టక్క 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 డైలాగ్స్ టక్క టక్క ఏమో జరిగిపోతుంది అనమాట. దట్స్ వెన్ ఐ విట్నెస్డ్, ఓ ఇట్లా ఉంటదా అని. కట్టు మ్యామ్ హస్బెండ్ చనిపోయారు పాపం. ఇట్ వాస్ అ వెరీ సాడ్ ఫేజ్ మొత్తం. ఆ టైంలో చేయలేకపోయారు, రిలీజ్ చేయలేకపోయారు. దే స్టాప్డ్ ఇట్, ఇంకా షెల్వ్ అయిపోయింది. దెన్ ఐ గాట్ ఇంటూ ఫిల్మ్స్. తెలీదా? సో నీకు ఇట్లా క్లోజ్ పెట్టి డైలాగ్ మొత్తం కొట్టేసేవాళ్ళ? అంటే బేసిక్లీ ఐ వాజ్ అ టామ్ బాయ్ ఇన్ ద ఇది. సో ఎట్లుండే అంటే కంఫర్టబుల్. ఇట్లా మనం సినిమాలలో ఐ థింక్ ఇట్స్ మోర్ కంఫర్టబుల్ హియర్ దాన్ దట్ స్పేస్. ఏది కంఫర్టబుల్? సినిమాలు అంటే అక్కడ ఎలా ఉండే అంటే ఎపిసోడ్ ఫాస్ట్ చలో నెక్స్ట్ చల్ ఏం గ్యాప్ లేకుండే. చాలా కష్టం కదా సీరియల్ చేయడం కూడా. అంటే బికాజ్ చాలా ఎపిసోడ్ వైజ్ చేయాలి కదా. సరే నేను కాన్వర్సేషన్ లోకి వెళ్ళిపోతున్నా. అంటే 10 episodes లాగా. హమ్ పాంచ్ అని హిందీలో వచ్చింది, విద్యా బాలన్ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో అలాంటి తెలుగు రీమేక్ డీడీలో వచ్చేది అనుకుంటా. సో అది తెలుగు రీమేక్ అన్నమాట. అలాగా. సో
మీరు అడిగింది ఏంటి సడన్గా ఏమైపోయేవాళ్ళు. దట్స్ వాట్ అండి. ఐ బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. Okay. సో ఆ టైంలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నా ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే నువ్వెప్పుడు అనుకోలేదే నువ్వు యాక్టర్ అవ్వాలని. సరే యువర్ వెరీ డ్రామాటిక్ అవన్నీ ఓకే, కానీ యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. డాన్స్ ఇష్టం అవన్నీ ఓకే, కానీ ఒక రోజు జయసుధ మ్యామ్ వచ్చి చూసి నిన్ను సెలెక్ట్ చేసి ఇంటికి రమ్మని ఆడిషన్ చేశారంటే దెర్ ఇస్ సంథింగ్ రిటర్న్ ఫర్ యూ. సో అప్పుడు అనిపించింది ఇట్స్ ఆల్ డెస్టినీ, యూ కాంట్ కంట్రోల్ ఎనీ ఆఫ్ ఇట్ హ్యాపెన్స్ టు. అక్కడి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయిందండి. అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యాక్టింగ్. సో అట్లా ఐ థింక్ ఆ రోజు మ్యామ్తో స్టార్ట్ చేయడము వాస్ టు కమ్ హియర్ ఈ పాయింట్కి అని నమ్మకం. బట్ యాక్టర్కి తెలుగు ఇండస్ట్రీలో ఒక లీడ్ యాక్టర్ లాంటి నిహాల్ ఉన్నారనుకోండి, ఆయన ట్రై చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆయనకు ఉంటుంది. బట్ యాక్టర్స్కి నార్మల్గా తెలుగు ఇండస్ట్రీలోనే షెల్ఫ్ లైఫ్ తక్కువ, ప్రతి కొత్త సినిమాకి ఒక కొత్త అమ్మాయి కావాలి, ఫ్రెష్ ఫేస్ కావాలి, ఇన్ని వస్తూ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని వెర్సటాలిటీ అనేది ఎలా ఎక్స్ప్లోర్ చేయగలిగారు? ఇప్పుడు చాలా మారిపోయిందేమో అండి. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్ టు స్టే. ఓకే. ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వరకు ఆ సర్టన్ ఏజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రోల్స్ టేకప్ చేస్తారు. బట్ చాలా మంది ఉన్నారు దర్ యాక్టింగ్ ఈవెన్ నౌ కదా, డిఫరెంట్ రోల్స్ లో. సో ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. నేను కూడా నా మైండ్ సెట్ కూడా అదే, నేను ఈ ఏజ్ వరకు ఐ విల్ బి డూయింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను, ఐ వాంట్ టు యాక్ట్ టిల్ మై లాస్ట్ బ్రెత్. అంటే ఐ రియలీ వాంట్ టు యాక్ట్ ఈవెన్ వెన్ ఐ గెట్ ఓల్డ్. అలా హ్యాపీగా చేసుకోవడమే అండి, ఎంజాయ్ చేసుకుంటూ. అంత ఆలోచించొద్దేమో. ఇప్పుడు నా కుటుంబస్థంలో కొంచెం స్లైట్లీ ఓల్డర్ చేసా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 2 సినిమాలు తమిళ్లో ఉన్నాయి, అది మళ్ళీ స్లైట్లీ యంగర్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ మోల్డబుల్ అలాగైతే. సో లక్కీలీ అదే, ఎక్కువ ఆలోచించి టెన్షన్ పెట్టుకోవద్దు ఇది గురించి అన్న ఫీలింగ్. అంతే కదా. అంతే. ఇప్పుడు బీటెక్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిన నిహాల్ బ్రో ఎందుకు 12 years బ్రేక్ తీసుకున్నాడు సినిమాల నుంచి? అప్పటికి ఒక మంచి సినిమాలు చేస్తూ ఆల్రెడీ చైల్డ్ యాక్టర్ గా నెంబర్ 1 చైల్డ్ మోడల్ అవార్డు కూడా తీసుకున్న నిహాల్ ఎందుకు వై యూ టుక్ ద బ్రేక్ ఫ్రమ్ 12 years అంటే ఎందుకు? ఇంటర్వ్యూ బాలే ఉంది అట్లా అసలు. సో 2006 డిసెంబర్ లో దట్ వాజ్ ఆల్ ఇండియా చైల్డ్ సూపర్ మోడల్ కాంపిటీషన్. అల్లు అర్జున్ సార్ ఇచ్చిన అది హైదరాబాద్ లో డాన్స్ కాంపిటీషన్. దిస్ వాజ్ ఇన్ ముంబై. అది కూడా ర్యాండమ్ గా డాన్స్ క్లాస్ నుంచి కొన్ని పిక్చర్స్ ఏవో తీసారండి. తీస్తే ఐ కాంట్ బిలీవ్ యూ నో ఆల్ ఆఫ్ దిస్. వావ్. అయితే మై మామ్ సెంట్ ఫ్యూ పిక్చర్స్. మామూలుగా ఏదో పోస్ట్ చేయాలంటే చేసి పంపించారు. సెలెక్ట్ అయ్యాను వచ్చింది. ఒక 600-700 కిడ్స్ ని పిలిచారు ముంబైకి. అక్కడ నుంచి ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేస్తూ నేను గెలిచా అక్కడ. వావ్. ఇది టైటిల్ ఏంటి? అదేలే, ఇండియాస్ చైల్డ్ సూపర్ మోడల్. ఈజ్ చైల్డ్ సూపర్ మోడల్ బట్ ఈ జస్ట్ ఫేడ్ అవుట్. 12 years ఫేడ్ అవుట్ అంటే అది అయిన తర్వాత నాకు సినిమాలు యాక్చువల్లీ స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత సలాం ఇష్క్ ఒక హిందీ సినిమా యాక్చువల్లీ అక్కడి నుంచే వచ్చింది. దాని తర్వాత జగడం, బావా, రెడీ, అలా ఒక 25-30 ఫిల్మ్స్ చేసిన తర్వాత 10th 11th వచ్చిన తర్వాత కరెక్ట్ క్యారెక్టర్స్ రాలేదండి అప్పుడు నాకు. సో ఇప్పుడు చాలా టీన్ ఫిల్మ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ లో కూడా టీన్ ఏజ్ కి మంచి రోల్స్ ఉన్నాయి. అప్పుడు ఎందుకో ఉండేవి కాదు, తెలిసేది కాదు. సమ్ ఇష్యూ దట్ హ్యాపెండ్. సో పైగా చదువు మనం స్కూల్కి వెళ్ళిందే లేదు కదా, స్కూల్కి ఎక్కడ వెళ్ళాం మనం, మొత్తం సినిమాలు చేసుకుంటూ. సో లేదు, ఇట్లా కాదు, ఇది ఎటెటో వెళ్ళిపోతుంది, కొంచెం చదువుకుంటే కొంచెం బాగుపడతాడని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, ఎంబీఏ చదివాను. ఎంబీఏ చేస్తున్నప్పుడు ఎవరు యాక్చువల్లీ ఆ గ్యాప్లో, ఇంజనీరింగ్ ఎంబీఏకి గ్యాప్లో ఎవరు చేశాను. ఎవరు ఫస్ట్ టెస్ట్ అసలు అది నేను చిన్నప్పుడు చేసిన ఫ్లూకా లేకపోతే ఇది యాక్టింగ్ ఉందా కొంచెం అని తెలుసుకోవడానికి ఎవరు చేశాను. ఎవరు యాక్చువల్లీ నిఖిల్ సినిమా ద్వారానే వచ్చింది. నిఖిల్ తో చేసిన షార్ట్ తర్వాత ద ఫస్ట్ షార్ట్ వచ్చిన తర్వాత వినయ్ వర్మ గారు హూ ప్లేడ్ ఆపోజిట్ టు మీ, హీ సజెస్టెడ్ మీ టు రామ్జీ గారు ఫర్ ఎవరు. సో ఈవెంట్ ఆడిషన్ వచ్చింది. దాని తర్వాత కూడా ఒక 2 సినిమాలు వచ్చాయని కోవిడ్ పడిపోయింది. సో వన్ థింగ్ లెడ్ టు ది అదర్. లేదులే అని చెప్పి ఐ వెంట్ టుక్ అప్ అ జాబ్. దాని తర్వాత ఒక రోజు ఇలా కాదు వచ్చేద్దామని మళ్ళీ క్లియర్గా ఫిక్స్ అయ్యి ఇట్స్ బీన్ 2.5 years మొత్తం అన్ని సర్దేసుకొని వచ్చి ఫుల్ టైమ్ యాక్టింగ్లో. సో ఎప్పుడు హాబీ లాగే ఉండేది చిన్నప్పటి నుంచి. యాక్టింగ్ వాజ్ అ గెట్ అవే, ఇట్ వాజ్ నెవర్ అ ప్రొఫెషనల్ థింగ్ టు డూ. స్కూల్ బంకొట్టి వెళ్ళాలి, అట్లా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి తప్ప సడన్ గా ఇదే ప్రొఫెషన్ అయిపోయింది. నథింగ్ లైక్ ఇట్ కదా, సంథింగ్ దట్ యు ఎంజాయ్ ద మోస్ట్, ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ నౌ. బట్ ఆ డిసిషన్ మీ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైడ్ ఆర్ నెగటివ్ సైడ్ తీసుకోవడమా? ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డెసిజన్ ఆఫ్ మై లైఫ్. అంటే
ఆబ్వియస్లీ అక్కడ నేను జాబ్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఉండేది, ప్రెడిక్టెడ్ ఉండేది, మంచి డబ్బులు వచ్చేవి, అవన్నీ ఉండేది. కానీ మై సోల్ వాజంట్ దిస్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నచ్చిన పని చేసుకోవడంలో చాలా ఆనందం ఉంది. అండ్ లక్కీలీ ఇప్పుడు ఈ 2 years తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ నాకు కావాల్సిన సినిమాలు చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. నెక్స్ట్ 2-3 సినిమాలు సైన్ అయిపోయి ఉన్నాయి. సో దేర్ ఇస్ గుడ్ వర్క్ హ్యాపెనింగ్ అండ్ వెరీ పాజిటివ్ రైట్ నౌ. సో ఐ థింక్ దట్ డెసిజన్ రియలీ హెల్ప్ మీ టు ఫీల్ బెటర్ అబౌట్ మై సెల్ఫ్. అంటే నా గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చింది. బ్యూటిఫుల్. బట్ చైల్డ్ సూపర్ మాటలైతే షాకే నాకు. అసలు ఎవరికి తెలియదు. బట్ టుక్ టుక్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఫన్ ఫిల్డ్ లవ్ స్టోరీతో మా ముందుకు వస్తుంది. బట్ ఈ టుక్ టుక్ ఎవరిది అసలు, అది మా మెయిన్ డౌట్. దాని ఓనర్ ఎవరు, దాని లైసెన్స్ ఎవరి దగ్గర ఉంది, దాని ఆర్సీ ఎవరి దగ్గర ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రైవ్ చేస్తున్నారు. ఫైనల్ ఒక 3 kids కి అది హెల్ప్ అయింది. సో కొంచెం డిగిన్. నేను అనుకుంటుంది ఏంటంటే ఓకే టుక్ టుక్ కోసం పిల్లలు ఎతికారు, దొరికింది. ఓకే. సో వాళ్ళదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దే కమ్ అక్రాస్ సమ్, అంటే అయ్యి బాబు దీంట్లో ఏముందిరా బాబు అని అనుకున్నారు. దాని తర్వాత దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అసలు ఎవరిది టుక్ టుక్, ఏంది టుక్ టుక్ అని. సో నా ప్రకారంగా టుక్ టుక్ ఇస్ అ వెరీ, అది అందరి బండా లేకపోతే ఒకరిదేలా? అది ఏ ఒక్కరిది కాదు, అలానే అందరిది కాదు. అంతే. అంటే ఆ ముగ్గురు పిల్లలదండి టుక్ టుక్, కానీ మాది కూడా. ఓకే. కానీ మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఆర్ ఉందా తెలియదు కదా. బట్ ఈ టుక్ టుక్కే మీ అందరి లైఫ్ ని టర్న్ చేసింది, కరెక్ట్ అండి. కరెక్ట్. కలిపింది మా 5గురిని ఇన్ అవే కలిపింది ఈ టుక్ టుక్ టుక్. అవును, టుక్ టుక్ మధ్యలో దాని చుట్టూ మేము అందరం అనమాట. సో ఏంటి ఆంథాలజీ అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందా మీకు యాక్టర్స్ గా? పిట్ట కథలు, పంచతంత్ర కథలు? అయ్య బాబు వాటర్. ఇది ఆంథాలజీ కాదు, ఇది యాక్చువల్లీ ఒకటే కథ. ఒకటే కదా? అంటే ఒకటే కథ కానీ డిఫరెంట్ వరల్డ్స్ అండి. కానీ సినిమానే ఆంథాలజీ లాగా ఒక 5 వేరే వేరే కథలు కాదు, మొత్తం కలిపి ఒకే కథ. 2 వేరే ప్రపంచాల్లో జరుగుతున్న కదా, వాటిని కలిపేది టుక్ టుక్. ఓకే. అంతే. ఇప్పుడు నేను ప్రేమాభిమానంలో ఒక సినిమా చేశానండి. దాంట్లో కూడా అలానే 2 వరల్డ్స్ ఉంటాయి, పిల్లలది ఒకటి, మా లవ్ స్టోరీ ఒకటి. బట్ వి కొలైడ్ కదా సేమ్ అట్లా. అలాగే దీంట్లో కూడా లవ్ స్టోరీ ఒకటి, ముగ్గురు పిల్లలది ఒకటి. బట్ టుక్ టుక్ ఇస్ సబ్జెక్ట్ వేర్ అందరినీ మళ్ళీ కలిపేది. సుప్రీత్ మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు ఆడియన్స్, ట్రైలర్ కట్ చేసినప్పుడు. సో యాజ్ ఏ ఆడియన్స్ గా మాకు అలా అనిపించింది. మీకేమనిపించింది? అంటే డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ స్టోరీస్. సో ఈ టుక్ టుక్ మీ అందరికి కామన్ అన్నట్టు మాకు అనిపించింది. నేను పిల్లలతో కూడా ఉంటా, నిహాల్తో కూడా ఉంటా కదా, అది లాజిక్. ట్రూ ఇన్ అ వే. ఇప్పుడు కూడా సినిమాలో ఫర్ ది ఆడియన్స్ టు నో, ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలే. ఫస్ట్ హాఫ్ లో నేను సాన్వి ఉండం అసలు. సెకండ్ హాఫ్ లో మేము వస్తాం. సో ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగితే సెకండ్ హాఫ్ లో వచ్చాము అన్నది కొంచెం ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ మోర్ ఓవర్ యాక్టర్స్ గా మీ క్యారెక్టర్స్ కన్నా మాకు టుక్ టుక్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి. వాటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎవరితో మంచిగా బిహేవ్ చేస్తుంది, ఎవరితో చెడ్డగా బిహేవ్ చేస్తుంది? ఒక్కడైతే టుక్ టుక్ చాలా నిజం చెప్తుందండి. మీరు ఏం అడిగినా కూడా కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. అది డబ్బులు ఇస్తే ఇస్తుంది అనుకుంటా. డబ్బులు అలా మా పిల్లలు సంపాదించారు. ఎవరైనా వచ్చి ట్రైలర్ చూపిస్తారు కదా, నేను ఈసారన్నా పాస్ అవుతానా అంటే అది నో అంటది కదా. అలా ఒక మంచి సీక్వెన్స్ ఉందండి. అంటే అందరికి హెల్ప్ చేస్తుంది అన్నమాట టుక్ టుక్. పిల్లలు దాన్ని అలా యూజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తారు. భలే ఉంటది ఆ ఎపిసోడ్. సో అది ఒకటి చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు? టుక్ టుక్ అదే దాని ఇష్టమైనట్టు, అది దానికి ఇంకొకరిని హ్యాపీగా చూడాలంటే అది హ్యాపీగా బిహేవ్ చేస్తుంది, లేదు ఇంకొకటి కష్టపెట్టాలి అంటే భయపడుతుంది. సో అదే హారర్, అదొక క్యారెక్టర్ అండి. ఇంకా బ్యూటిఫుల్. బట్ సాన్వి గారు, ఇప్పుడు మీరు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయారు బికాస్ ఆఫ్ ద కుటుంబస్థ. సోషల్ మీడియా మొత్తం కూడా మీ పేర్లు, మీ మీమ్లు పడిపోతుంది. ఇప్పుడు టుక్ టుక్ లాంటిది వచ్చినప్పుడు మీ ఫేస్ అనేది టుక్ టుక్ చాలా హెల్ప్ అవుతుంది, వెదర్ టికెట్స్ బై చేయడం కానీ ఇవన్నిటిని కూడా. బట్ అలాంటి ఒక మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీ టుక్ టుక్ బజ్ అంతా క్రియేట్ చేయడానికి టైం పడుతున్న ప్రొసీజర్లో యాక్టర్గా ఇది పుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ యాక్టర్గా ఏది చాలా టఫ్? ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఇంకో మంచి సినిమాని బయటకు చూపించడానికి కష్టమా లేకపోతే ఏంటి అనేది? అమ్మో, నా గురించి ఎలా అంటే ప్రొడ్యూసర్స్ ఏమనుకోవాలో అంటే రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ మా అందరిదండి ఈ సినిమాలో. ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ నేను ఉండడము, నిహాల్ కూడా, నిహాల్తో పాటు రోషన్ కూడా ఇప్పుడు కోట్ వచ్చింది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ నోన్ ఇన్ ద ఫిల్మ్ అండి. కానీ నాకు అంత ఏమో, నేను ఎప్పుడు అంత స్ట్రెస్ తీసుకోలేదు దీన్ని ఎట్లా పుష్ చేయాలి అవన్నీ. ఇప్పుడు
మన డ్యూటీ ఇది, మనం ప్రమోట్ చేయాలి, మన బెస్ట్ ఎట్లా ప్రమోట్ చేయాలి, జనాలకు ఎలా తీసుకెళ్ళాలి, త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఎలా చేయాలనేదే నేను ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు డిజిటలీ కానీ ఆర్ బయట కానీ కాలేజెస్ వెళ్ళినా కానీ ఎలా ప్రమోట్ చేయాలి, ప్రతి సినిమాకి అంతే డ్యూటీగా పుష్ చేయాలనే మైండ్ సెట్టే ఉంటుందండి. మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది కుటుంబ మస్తాన్ Actually, to be సక్సెస్ వచ్చిన honest, తర్వాత అంటే సాన్వి చాలా ఆన్ బోర్డ్ different గా అయిన ఉంటుండొచ్చు ఒక ప్రాజెక్ట్ లో మీరు కూడా ఉండడం పార్ట్. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయిందండి డైనమిక్. మనం ఇంతకు ముందు ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి ఆడియన్స్ వస్తారని ఒక నమ్మకము అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈచ్ ఫిల్మ్ టు ఇట్స్ ఓన్. అంటే ఒక పెద్ద సినిమా హిట్ కొట్టినా నెక్స్ట్ సినిమాకి అది ట్రాన్స్లేట్ అవుతుందని లేదు. అది మళ్ళీ ఆ సినిమా టీజర్ పైన, ఆ సినిమా ట్రైలర్ పైన, వాటిపైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాట్ వీ బిలీవ్ అబౌట్ టుక్ టుక్ ఈస్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్. లైక్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడిగినా నేను ఎప్పుడు ఇరగొట్టేసాం కుమ్మేసాం అని ఎప్పుడు చెప్పను. ఐ థింక్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఈ జానరాకి, దీని బడ్జెట్స్కి ఐ థింక్ వీ మేడ్ అ రియలీ గుడ్ ఫిల్మ్. సో ఆడియన్స్ రేపు థియేటర్కి వచ్చి చూసి ఇదేం సినిమా అని అయితే అనుకోరు. లైక్ దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వాళ్ళకి నచ్చుతుంది, నవ్వుతారు, లవ్ స్టోరీ కనెక్ట్ అవుతారు, పిల్లల స్టోరీ కనెక్ట్ అవుతారు. యాజ్ అన్ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, యాక్ట్ బాగా చేసామా, ప్రమోట్ బాగా చేసామా, పిలిచిన టైంకి వెళ్ళామా, వి డూ ఆల్ ఆఫ్ దిస్. లేదు యాక్చువల్లీ అడిషనల్ గా నేనైతే ప్రతిసారి టైంకి రాలేదు ఆ, ఈరోజు. నువ్వు రాలేదు time. సో Sorry. దిస్ బికమ్స్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ కదా. బట్ నిహాల్ బ్రో అంటే ఒక ఎమర్జింగ్ యాక్టర్ గా సినిమాలు చేస్తున్న ప్రొసీజర్ లో ఒక సెన్సిబుల్ పర్ఫార్మెన్స్ తోనే కాకుండా ఒక సెన్సిబుల్ స్టోరీ ప్రతిసారి ఎలా పాసిబుల్ అవుతుంది? ఏ బ్యూటిఫుల్ గర్ల్ కానీ, బటర్ఫ్లై కానీ, అంటే ఒక్క సినిమా మన ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఆడియన్స్ గా మమ్మల్ని ఎప్పుడు చీట్ చేయవు, ఇస్తున్న ప్రతి పెన్నికి నీ పర్ఫార్మెన్స్ తో కానీ, ఒక మంచి స్టోరీతో కానీ మాకు సాటిస్ఫై చేస్తుంటే వర్డిక్ట్ ఎలా వచ్చినా. రైట్. బట్ ఈ మెచ్యూరిటీ కానీ లేకపోతే స్క్రిప్ట్స్ మీద ఈ నాలెడ్జ్ కానీ నాకేమనిపిస్తుంది అంటే ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్ డస్ నాట్ డిపెండ్ జస్ట్ ఆన్ ద ఫిల్మ్. ఆ రిలీజ్ డేట్ ఏంటి, ఏ స్కేల్లో రిలీజ్ చేశారు, ఏ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ చేశారు, ఇలాంటి ఒక 1,00,000 పారామీటర్లు హిట్ సినిమా ఫ్లాప్ సినిమాని డిఫైన్ చేస్తాయి. ఓకే, కానీ మంచి సినిమా కాదా అన్నది మాత్రం మన చేతిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు నా పని అదేగా. ఓకే, ఇప్పుడు నేను వారానికి ఒక 5-6 రైటర్స్ని కలుస్తాను. నా ఫ్రెండ్స్ చాలా మంది రైటర్స్ ఉన్నారు. సో వీ డిస్కస్ స్క్రిప్ట్స్. ఇంకా ఇంతే మా పని. ఇంకా కూర్చొని ఇదేం కదా అదేం కదా, వాళ్ళు ఏం చేశారు, ఆ భాషలో ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, హౌ కెన్ వీ మేక్ అవర్ స్క్రిప్ట్ బెటర్. ఓకే. సో ఐ థింక్ దట్ ఈస్ జస్ట్ మై గోల్ ఫర్ ద నెక్స్ట్ 5-7 years, 10 years అట్లీస్ట్. కొత్త కథలు అంటే మనకి చిన్నప్పటి నుంచి మెమరబుల్ సినిమాలు బోల్డ్ అని ఉంటాయి కదా, Yeah. అట్లాంటి మెమరబుల్ సినిమాలు ఆడియన్స్కి ఇవ్వగలగాలి. అంటే వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ సినిమాలో మన సినిమా ఒకటి ఉండాలి. అది నా గోల్ అనమాట. సో నాకు యాక్టర్గా బాగా చేశాడు అంటే నాకు అది ఎక్సైటింగ్, కానీ అది నాకు మోస్ట్ ఎక్సైటింగ్ కాదు. Okay. ఈడున్న సినిమాలు బాగుంటాయి అనిపించుకోవడం ఇస్ మై నెక్స్ట్ గోల్. అంటే ప్రొడ్యూసర్ మన పైన ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్న చైనా పీస్కి కానీ, ఆ తర్వాత చేస్తున్న ధనంబులంకి కానీ 4-5-6 crores పెడుతున్నారు నా పైన. రైట్, వెన్ దర్ పుట్టింగ్ సో మచ్ మనీ, ప్రొడ్యూసర్కి ఆ డబ్బు వెనక్కి రావాలి, రెట్టింపు రావాలి. అండ్ వీడు బాగా చేస్తాడని వేరే ప్రొడ్యూసర్స్ వీడి పైన డబ్బులు పెడితే సేఫ్ రా అని నమ్మకం క్రియేట్ చేయగలగాలి. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ లుకింగ్ ఎట్ రైట్ నౌ. మంచి సినిమాలు తీస్తూ, ప్రొడ్యూసర్ డబ్బులు మిగులుస్తూ, మనకంటూ ఆడియన్స్లో ఒక ప్రేమని, ఒక రెస్పెక్ట్ని పొందుతూ, లెట్స్ సీ వేర్ దిస్ గోస్. ఐ మీన్ హియర్ ఫర్ అ లాంగ్ రైడ్ అని చెప్తా. సో నెక్స్ట్ ఉండే మీరుంటా నేనుంటాం కాబట్టి చూద్దాం ఎక్కడ తగలుతాం. గ్రేట్. బట్ యాక్టర్స్ గా, లీడ్ యాక్టర్స్ గా మంచి మంచి సినిమాలు చేసి మా ముందు తీసుకొస్తున్నారు. బట్ అప్పుడప్పుడు ఒక బిగ్ సెట్స్ లోకి సైరా లాగా, దేవరా లాగా ఎంటర్ అవుతారు. మంచిగా లెర్నింగ్ లెసన్ నేర్చుకొని బిగ్ స్టార్స్ యాక్ట్ చేసి, ఏ లెర్నింగ్ లెసన్స్ మీరు లీడ్ యాక్టర్కి వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? సో నాకు తెలిసి నేను స్పెసిఫిక్గా అయితే ది యాక్టర్ ఇన్ మీ becomes happy when I do films like Tuk Tuk, the next film China Piece, or ఇవన్నీ. The fan in me ఓకే, gets happy when I see like దేవరాలో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన పక్కన కూర్చొని యాక్ట్ చేయడం ఇస్ అ ప్లెజర్. సో నేను అట్లాంటి సినిమాలు చేయడానికి రీజన్ కూడా, అరే మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను, మీరు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరోస్, మీతో యాక్ట్ చేస్తే నేను హ్యాపీ. సో ఆ జాయ్ కోసం వెళ్ళడం. అండ్ తెలియకుండా చాలా ఎక్కువ నేర్చేసుకుంటాం కదా, ఆయనకుండే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అవేర్నెస్. అంతమంది ఇప్పుడు నా సెట్లో 100 మందో 120 మందో ఉంటారు, ఆయన సెట్లో 1000 మంది 1500 మంది ఉంటారు. అంతమంది ఉన్నా కూడా ఆ షార్ట్ పైన ఎంత ఫోకస్డ్గా ఉండాలి. వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ సో వెల్ దట్ హీస్ దేవరా వెన్ హీ వాక్డ్ ఆన్ టు ద సెట్ ప్రతిసారి అన్నది ఇస్ బ్యూటిఫుల్ టు నో. సో మోర్ ఫర్ ఫన్, బట్ ఆటోమేటిక్గా లెర్నింగ్ కూడా అయిపోతుంది వాళ్ళని చూస్తుంటే. చాలా ప్రేమతో, అది చిన్నప్పటి నుంచి చూసి పెరిగాము, సో మీతోని యాక్ట్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ప్యాషనేట్ కదా. ఆటోమేటిక్లీ నేర్చేసుకుంటారు చాలా. ఫర్ ఎగ్జాంపుల్ సో చిరు సార్
నేను కొన్ని సీన్స్ ఉండే Yeah. అవి యాక్చువల్లీ సినిమాలో కట్ అయిపోయినాయి, కానీ ఇంకో 2-3 ఉండే మంచి మంచి సీన్స్ ఉండే. ఆ సీన్స్ లో ఐఎమ్ వెరీ అబ్జర్వెంట్. అంటే ఇంకా సెట్ పైన ఏం పని ఉంటుంది, వెన్ చిరు సార్ ఇస్ యాక్టింగ్ యూ వాచ్, యూ సీ వాట్ హీస్ డూయింగ్, అదొక మెస్మరైజింగ్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. చిన్న చిన్న న్యూఆన్సెస్ అండి. అంటే నేను చూస్తున్నప్పుడు అనుకున్నా, ఓ అంటే ఇలా చేస్తారా, ఇలా ఫేవర్ చేస్తారా అని కొన్ని 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 షార్ట్స్ సేవ్ చేసేవారు చిరు సార్, వేర్ యూనో వెళ్ళిపోయేది కెమెరా. బికాస్ ఎంతమంది అండి సైరాలో ఒక సెట్ పైన ఎంతమంది ఉంటుండే. ఒక షార్ట్ ఇట్లా ఏమంటారు ఓవర్లాప్ అయిపోయారు సార్. ఓవర్లాప్ అయిపోగానే ఒక డైలాగ్ తీసుకొని హీ స్టార్టెడ్ మూవింగ్ ఇట్లా ఫుల్ చామ్తో, ఏంటి కెమెరా కనిపించేలాగా, అది మళ్ళీ అవ్వకుండా. సో లైక్ హీ సెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆర్ ద వే, అంటే ద వే హీ క్యారీడ్ హిమ్ సెల్ఫ్. ఇంతమంది ఉన్నా కూడా అది పక్కన పెట్టేసిన ద వే హీ క్యారీడ్ హిమ్ సెల్ఫ్ అంతే. అంటే ఆ మూమెంట్ లో ఎలా ఉండాలి వెన్ యూర్ యాక్టింగ్, సో మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు చెప్పడానికి రావట్లేదు కానీ చిన్నవి చాలా బాగా అనిపిస్తాయి చూస్తారు. ఇవి నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని, అలాంటివి చాలా చాలా ఉంటాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ విత్ ఎవ్రీ సెట్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్ బిగ్ సెట్ లైక్ సైరా, చిన్నవి ఈవెన్ విత్ సునీల్ సార్, యూనో పుష్పక విమానంలో సునీల్ సార్ తో కూడా, నరేష్ సార్ తో కూడా ఎన్ని ఉంటాయో అసలు. ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ టు బీ అరౌండ్ గ్రేట్ యాక్టర్స్. అండ్ వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక తెలియని కెమెరాతో ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ టు ద కెమెరా. సార్ అటు ఉంది కెమెరా, నేను స్టార్ట్ చేసిన తర్వాత ప్యాన్ చేశారు, మళ్ళీ నేను అక్కడి నుంచి అందుకున్నా. ఇట్ కేమ్ ఇన్ వెరీ న్యాచురలీ టు మీ. సో అవి వచ్చేస్తాయి. అంటే వాళ్ళని చూసి వాళ్ళకి బాగా తెలుసు, ఆ అవేర్నెస్ బాగా తెలుసు. ఇప్పుడు చెప్పినట్టు ఓవర్లాప్, ముందర కదులుతుంటే కెమెరా ఫేవర్ ఇచ్చుకోవడం తెలుసు, లైట్ తీసుకోవడం తెలుసు. సో ఇవన్నీ యాక్టింగ్ అంటే జస్ట్ యాక్ట్ చేయడం కాదు కదా, ఇట్స్ అ టెక్నికల్ జాబ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మార్క్ వచ్చామా, కెమెరామెన్ చెప్పిన ఫోకస్ లో ఉన్నామా, పక్కన యాక్టర్ ఫోకస్ లో ఉన్నామా, కరెక్ట్ గా ఐ కాంటాక్ట్ ఇస్తున్నావా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇది వాళ్ళు చేసే విధానం చూస్తుంటే మైండ్ ఎగిరిపోతుంటుంది, బా మీరు ఇంత ఆలోచించారా అని అనిపిస్తుంది. మళ్ళీ అది ఒక్కరిదే కాదు, అంటే దే థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి అరౌండ్ దెమ్. నో అంటే నేనే రావాలి, నేను కరెక్ట్ చేయాలని కాదు. అది చాలా చాలా మట్టికి అది కూడా నేను అబ్జర్వ్ చేశానండి బ్యూటిఫుల్లీ. ఇప్పుడు కుటుంబస్థంలో కూడా సీన్ అన్నది అయినా కూడా ఆ సీన్ నాదే, నేను చాలా బాగా చేయాలని అనుకోరు. అందరం కరెక్ట్ గా చేయాలంటే అందరం ఒక మీటర్లో ఉండాలి అని దాని ఏమంటారు అడ్జస్ట్ అయిపోతారు, యునో వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీతో. దట్ ఈస్ బ్యూటిఫుల్ ఐ ఫీల్ అండి. దట్ హ్యాపెన్స్ విత్ రియలీ గుడ్ యాక్టర్స్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మీ పిల్లర్స్ కానీ మీ బ్యాక్ బోన్స్ కానీ మీ లైఫ్ లో మీ ఫాదర్ ద బిగ్గెస్ట్ క్రిటిక్. ఇప్పుడున్న జర్నలిస్టులు కూడా పనికిరారేమో ఆయన దగ్గర, అంత ఓపెన్ గా ఉంటారు. అండ్ అంటే కమ్స్ ఫ్రమ్ అన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటూ ఉంటారు, బట్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అంటున్నారా? ఆర్థోడాక్స్ అంటే చాలా చిల్ ఫ్యామిలీయే, బట్ అంటే దాని డెఫినేషన్ మార్చేశారు మీ పేరెంట్స్. సో దట్స్ వై దే ఆర్ వెరీ, అంటే ఎవరు లేరు కదండి, దేర్ ఇస్ నోబడీ ఇండస్ట్రీలో. సినిమాలు అంటే ఎవరికన్నా అంటే దే నాట్, అమ్మో ఎలా ఉంటుందో ఏమో, అట్లీస్ట్ ఇప్పుడు తెలుసుంటే ఎవరైనా ఉన్నారు దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు అంటే ఒక చిన్న సెక్యూరిటీ ఉంటుంది. బట్ మా పేరెంట్స్కి అలానే ఉండే స్టార్టింగ్లో. కానీ మై డాడ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఏదన్నా హట్కేనే చేయాలి చేస్తే అని మా డాడ్ అనమాట. హీ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో నాకు ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు నేనేం అనుకోలేదు. ఇప్పుడు మా అన్న మేమిద్దరం చాలా యావరేజ్ స్టూడెంట్స్ అండి, ఒక 70% మ్యాథ్స్ వస్తే ఫుల్ పెద్ద పండగ మా ఇంట్లో, బా చాలే బాబు అని. ఎందుకంటే హీ ఆల్వేస్ ఫెల్ట్, మా అన్న క్రికెట్ ఆడేవాడు, ఓ 60% వచ్చినా చాలేరా నువ్వు ఫోకస్ క్రికెట్ పైన అనే జోన్ అనమాట. సో హీ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఒక టాలెంట్ ఉంటే దాన్ని నర్చర్ చేయాలి, నా ఇద్దరు పిల్లలు నచ్చింది చేయాలి. సో నేను యాక్టింగ్లోకి వచ్చినప్పుడు కూడా మై డాడ్ సమ్హౌ ఫెల్ట్, మా డాడీకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కూడా చాలా ఇష్టం, అందుకే నా పేరు అలా వెరైటీగా ఉంటుంది. సో ఆస్ట్రాలజీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి హారోస్కోప్ చూసి, అంటే ఎప్పటి నుంచో మా డాడీ అన్నారు నాతో, యూల్ ఆల్వేస్ ఒక ఆర్ట్ ఫీల్డ్లో ఉంటావు నువ్వు అనే జోన్లో. సో హీ ఫెల్ట్ దిస్ ఇస్ మై వే. అది ఎప్పుడు నాకు అలా చెప్పలేదు కానీ చాలా సపోర్ట్ చేశారండి, అంటే ఆల్ ద టైమ్. ఇప్పుడు కూడా ఏమన్నా ఇఫ్ ఐఎమ్ సాడ్ ఇంట్లో ఉన్నానంటే వచ్చేస్తారు మోటివేషన్ టెడ్ టాక్తో మా డాడీ. అంటే ఇక్కడ బయట చాలా గెలవాలి, చాలా మనుషులతో మాట్లాడాలి, కొత్త ఇంటరాక్షన్లు, ఎవ్రీడే సంథింగ్ న్యూ కమ్స్ అప్. బయట గెలిచి మళ్ళీ ఇంట్లో వెళ్ళి కూడా గెలవాలంటే కష్టం. అంటే ఇంట్లో కంఫర్ట్ ఉండాలి, ఇంట్లో హాయ్ ఉండాలి.
అండ్ క్రిటిసిజం అన్నారు కదా, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మా ఇంట్లో హాబీ ఏంటంటే నేను మా మదర్ మా ఫాదర్ ముగ్గురం కూర్చొని అన్ని ఏ సినిమా వస్తే దాన్ని టీజర్ ట్రైలర్ వేసుకొని చూసి ఇది ఆడుతుందా ఆడదా ఇది ఎంత చేస్తుంది ఇవే డిస్కస్ చేస్తుంటాం అనమాట. వన్ ఫైనల్ క్వశ్చన్, Mm. ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే ముందు, సీరియస్ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే ముందు, అంటే యాజ్ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, బట్ మీరు ఎప్పుడు కూడా ఒక బడ్డింగ్ డైరెక్టర్స్తో కొలాబరేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్టోరీ నరేషన్ ఒకలా ఉండొచ్చు, స్క్రీన్ మీద వచ్చినప్పటికి ఒకలా ప్రొజెక్ట్ అవ్వచ్చు. బట్ యాక్టర్స్గా వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీత్ గారు టుక్ని మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఏది నమ్మారు ఆయన దగ్గర? ఈరోజు 70mm మీద ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ లేదా సినిమా తొందరలో రాబోతున్నప్పుడు ద కాన్స్టెంట్ బిలీఫ్ ఏంటి అనేది ఒక బడ్డింగ్ డైరెక్టర్ మీద? మనం యాక్టర్స్గా ఎంత ఎస్టాబ్లిష్ అయినా ఏమైనా ఫిల్మ్ ఇస్ ఆల్వేస్ ఎ డైరెక్టర్స్ మీడియం. ఓకే, అంటే ఒక డైరెక్టర్ ఏం కథ చెప్పాలనుకున్నాడు, ఒక కథని డైరెక్టర్ ఎలా చూసాడు అన్నదే సినిమా. ఓకే. సో ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన పనిచేసే డైరెక్టర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. దట్ ఈస్ ద రియాలిటీ. Okay. ఇప్పుడు మనలాంటి యంగ్ యాక్టర్స్కి చాలా సార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రెష్ ఫిల్మ్ మేకర్సే వస్తారు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ అక్కడ దే ఆర్ ప్లేయింగ్ ద బిగ్గర్ గేమ్ కాబట్టి. స్పెసిఫిక్లీ సుప్రీత్లో ఒక అందమైన క్వాలిటీ ఏంటంటే హీ థింక్స్ వెరీ వెల్. అంటే ఆయన టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఐ ఫీల్ టేస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నాకు 100 రకాల పర్ఫార్మెన్స్ వచ్చు, నేను అవన్నీ ముందు పెడతా, ఆయనకి ఏం కావాలో తీసుకోగలగాలి. లైక్ మ్యూజిక్ కంపోజర్ 100 ట్యూన్లు ఇస్తాడు, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఎవ్రీబడి ట్రైస్ టు డూ దేర్ ఓన్ జాబ్. ఇప్పుడు కెమెరామెన్ లైక్ ఒక టైప్ ఆఫ్ ఫ్రేమ్ ఇస్తాడు, అది ఓకేనా కాదా, కింది కావాలా పైకి కావాలా, ఈ డెసిజన్ మేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టర్కి. అది ఐ థింక్ బికాజ్ ఇంతమంది రైటర్స్తో డైరెక్టర్స్తో మనం కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇట్లా సత్తా ఉందా లేదా అన్నది చూసి ఒక నరేషన్కో 2 మీటింగ్లకో పట్టే సత్తా ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రీవియస్ ఏమైనా వర్క్ చేశారా అన్నది ఒక షార్ట్ ఫిల్మ్ కానీ డెమో ఫిల్మ్ కానీ చూసినా ఆ బడ్జెట్స్కి వాళ్ళు ఎగ్జిక్యూట్ ఎలా చేశారో తెలుస్తుంది. కానీ స్పెసిఫిక్లీ టుక్ వచ్చేసరికి సుప్రీత్లో ఒక వియర్డ్ కాన్ఫిడెన్స్ ఒకటి యూజ్ అవుతుంటుంది అనమాట. చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటాడు మనిషి కదా. ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ మనిషి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్కి. ఇప్పుడు నేను ఇది కాదు ఇది అని చెప్పినా విని ఇన్పుట్ తీసుకొని నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను అనుకుంది ఇలా అని చెప్పి హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. సో ఐ లైక్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ దట్. కాన్స్టెంట్ బిలీఫ్. అంటే నేను అంటే ఇట్స్ బీన్ జస్ట్ సమ్ టైమ్, బట్ ఒక్కటి ఫిగర్ అవుట్ ఏం చేశానంటే సుప్రీత్ని కలిసినప్పుడు ఫస్ట్ టైం నిన్న చెప్పాను ప్రీ రిలీజ్ దాంట్లో చాలా అందంగా నరేట్ చేస్తారని. సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎ స్క్రిప్ట్ ఒకటి. అదే సేమ్ స్క్రిప్ట్ అడిగానండి నేను నరేషన్ విన్నాక. ఇప్పుడు నరేషన్ ఒకలాగా చెప్తారు, నచ్చుతుంది. నెక్స్ట్ దెర్ ఇస్ నో గ్యారంటీ స్క్రిప్ట్ కూడా అలానే ఉండాలి అని కదా. సో నేను స్క్రిప్ట్ అడిగాను వెంటనే, చదివి డైలాగ్స్ ఎలా ఉన్నాయో, అంటే నా టేస్ట్ మళ్ళీ మారొచ్చు కదా, మన పర్స్పెక్టివ్ మారొచ్చు, ఆయన విజన్ వేరే ఉండొచ్చు, మనం అర్థం చేసుకుంది వేరే ఉండొచ్చు. అట్లా స్క్రిప్ట్ చదివాను, సేమ్ అలానే ఉండేయండి. అంటే వెరీ బ్యూటిఫుల్లీ రిటన్, చాలా ఎలా అయితే చెప్పారో అలానే ఉండే. సో అది ఒక నమ్మకం దట్ ద డైరెక్టర్ ఇస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ విజన్ అనేది ఒక నమ్మకం. ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ సుప్రీత్ మీద. స్క్రిప్ట్ చదివినాక నాకు కన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఐ థింక్ హీస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ హీస్ డూయింగ్. అండ్ వీడు చెప్పినట్టు కూడా ఏమన్నా డౌట్స్ వచ్చి అడిగినా కూడా హీ హ్యాజ్ అన్ ఆన్సర్, హీ హ్యాజ్ హిస్ ఐడియాలజీ ఆఫ్ హిస్ ఓన్. లేదు నేను ఇలా అనుకుంటున్నా అని ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. హీస్ వెరీ ఫిలాసఫికల్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అలాగా కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నాకు సుప్రీత్ పైన. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సీరియస్ ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు చాలా ఇంటర్వ్యూలు ఇప్పటికి ఇచ్చి ఉంటారు చాలా సినిమాలకి. చాలా రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే మీ కో యాక్టర్తో ఎలా వర్క్ చేయడం చాలా బాగుంది అని ఇలా అంటుంటారు, కాంప్లిమెంట్స్ ఇచ్చేసుకుంటారు ఒక యాక్టర్. బట్ మీ బ్రోమాన్స్ చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. అంటే కెమెరా ఆన్ అయితే రాము లాగా, కెమెరా ఆఫ్ అయితే రెమోస్ లాగా మారిపోతున్నారు. సో యూ వాంట్ టు అసలు కాంప్లిమెంట్స్ ఏంటి, కాంప్లిమెంట్స్ కన్నా కంప్లైంట్స్ ఏంటి అసలు ఈ యాక్టర్ తో? ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా యాక్టర్ పని చేస్తే ఈ దగ్గర ఉంటే కంప్లైంట్స్ ఏంటో వాళ్ళకి ముందే చెప్పేయండి. కంప్లైంట్ నాకు తెలుసు. నీ కంప్లైంట్ ఏంటో చెప్పు నా పైన, చూద్దాం ఏంటో. ఓకే, అంటే ఏం లేదని కాన్ఫిడెన్స్ అంటే ఉండుండదని అనిపిస్తుంది నాకు. ఓకే, చాలా సతాయిస్తాడండి, చాలా ఎట్టకారం వీడియో. ఎంత అంటే గుద్దవత అవుతుంది వాడిని, అలా అంత ఎట్టకారం. కానీ వాడికి నా గురించి తెలుసు కాబట్టి ఇట్లా సెట్ చేస్తాడు, మేనేజ్ చేస్తాడు అనమాట. అది ఒక కంప్లైంట్ అయిన పైన.
అంటే నెక్స్ట్ యాక్ట్ చేసే యాక్టర్స్ Hmm. ఈయనతో వర్క్ చేసినప్పుడు ఇవి జాగ్రత్త ఇవి చాలా అని అంటే ఆ ఇదైతే ఫస్ట్ అండి. ఏంటి అంటే నువ్వు నా గురించి ఏం చెప్తావు నాకు తెలుసు కదా, ఆ. మ్యాచ్ అవ్వాలని. Match అవ్వాలని ఏదో ఒకటి చెప్పేసి. ఏదో ఒకటి చెప్పట్లేదు, Okay, కరెక్ట్ okay, ఏం correct. చెప్తావు. ఇదైతే ఒకటే, అదర్వైజ్ ఏం కంప్లైంట్స్ లేవు. వెరీ నైస్ బాయ్ వీడు. మళ్ళీ కాంప్లిమెంట్స్ లో అడుగు పెడుతున్నారు. అది అంటే అది ట్రూ, నిజం చెప్పాలి కదండి, ఇంకా ఏం చేస్తాం. కంప్లైంట్ మేజర్లీ ఇదే అండి. వాడు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫెలో లైఫ్ లో. ఓకే ఆ హ్యాపీలో మజాకులు ఎక్కువ వేస్తాడు, అప్పుడప్పుడు చాలా ఎక్కువ వేస్తాడు, చాలా కోపం వస్తుంది, రే యాపే యాపే అనే దాకా అప్పుడప్పుడు చేస్తాడు. అది వాడికి కూడా తెలుసు, నేను ఓకే నేను అలుగుతుంది అని తెలిసిపోతుంది, అప్పుడు ఆపేస్తాడు. సో అట్లా అంత పెద్ద కంప్లైంట్ లేదు, కానీ ఇదొకటి మాత్రం సతాయిస్తాడండి, చాలా సతాయిస్తాడు. ఇప్పుడు నిహాల్ బ్రోట్ నా కంప్లైంట్స్ ఏంటంటే కంప్లైంట్సా? కంప్లైంట్ Complaints. కంప్లైంట్ ఏంటంటే సరే, చెప్పలే. సెట్ వరకు టైంకి వచ్చేస్తుంది, అది ఏదో ఒకటి చేసి. ఏదో ఒకటి చేయడం ఏంటి? అంటే ఓకే ఆన్ సెట్ 5-10 నిమిషాల్లో హెయిర్ మేకప్ లేట్ అయితే లేట్ అవుతుంది, కానీ షీఈ్ ఆల్వేస్ ఆన్ టైం. అది ఓకే. కానీ ప్రమోషన్స్ కానీ ఇంకేదైనా మీటింగ్ ఉన్నా కానీ మేమందరం అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడతాం, బ్యాడ్మింటన్ కానీ ఓకే సినిమా తప్ప ఏ పనికి ఎప్పుడు టైంకి రాదు. అంటే నేను మారిపోయానండి యాక్చువల్లీ ఇప్పుడు, నిజంగా నేను కొంచెం మారవే. 5 నిమిషాలు లేట్ 10 నిమిషాలు లేట్ అంటే 10 కన్నా ఎక్కువ ఎప్పుడు చేయలేదు, ఓవర్ యాక్షన్ చేయకు. ప్రామిస్, అది రికార్డ్ అది. ఇప్పుడు అతను ఒక కంప్లైంట్ చెప్పారు కాబట్టి లేదండి వాడి గురించి తక్కువే. సెట్ కి టైం కి రాడా వస్తాడు, ప్రిపేర్డ్ గా ఆ, రాడా ఇంత వద్దు. ఆగు ఇంత చేయి. ప్రిపేర్డ్ గా రాడా వస్తాడు, యాక్టింగ్ బాగా చేయడా ఎంతో అంత వచ్చిందంటో చేస్తాడు మేనేజ్. ఇంకేం కంప్లైంట్స్ ఉంటాయి. సాల్వి గారి దగ్గర ఆన్సర్ లేదు బాబు, నేను చూస్తున్నా ఆన్సర్. లేదులేండి యాక్చువల్లీ, అంటే అదొకటి. ఫ్రెండ్స్ లేదులేండి కంప్లైంట్స్ లేదు, ఒకటే కంప్లైంట్, చాలా సతాయిస్తాడు వాడు. చెప్తున్నాను కదా, కొట్టబోయే అయితే చాలా కొట్టా కూడా, అంతే. ద నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు టుక్ ఆన్ బోర్డ్ అయినప్పుడు ఒక కో యాక్టర్స్ గా ఆన్ బోర్డ్ అయి ఉంటారు. ఈ రోజు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి, దట్ వన్ మూమెంట్ ఆర్ వన్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ గా చేసింది ఏంటి? నేను చెప్పనా, మ్. నీ దగ్గర వచ్చేస్తుంటాయి మైండ్ లో. వచ్చేసింది ఒకటి. ఓకే చూద్దాం ఒక్కసారి. సో టుక్ షూటింగ్ అయిపోయింది, షూట్ అయిపోయి డిన్నర్కి వెళ్ళేవాళ్ళం, నేను మమ్మీ నిహాల్ ముగ్గురం వెళ్ళేవాళ్ళం అనమాట. సో మమ్మీ నాతోనే ఉండేవాళ్ళు. డిన్నర్కి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతుండే, అప్పుడప్పుడే కదా ఫార్మల్, నా ఆన్సర్ కూడా ఇదే, ఆ. బట్ గో హెడ్. ఫార్మల్ కదా, అప్పుడప్పుడే కలిసి అంత అది లేదు, కానీ ఫస్ట్ కాన్వర్సేషన్ లోనే చాలా థింగ్స్ మావి కలిసాయి అనమాట. అంటే టూ మెనీ థింగ్స్. బీఎడ్ చిన్నప్పుడు ఎక్కడ కోటిలో ఉండేవాళ్ళం, అక్కడ అది తెలుసు ఇది తెలుసు, లేదా ఒక ప్లేస్ ఉంటది క్రేజీ చిక్స్ అని, అక్కడ ఆడుకునే వాళ్ళం. అంటే నేను కూడా అక్కడే ఆడుకునేదాన్ని, అప్పటికి తెలియదు కదా. Yeah. సో అలాంటి చాలా కామన్ థింగ్స్ మేము మాట్లాడుకున్నాం. బీట్ అప్బ్రింగింగ్ ఆల్సో, ఫ్యామిలీ, ఫాదర్ ఇలా మదర్ ఇలా, అలాంటివి చాలా కలిసాయి. సో చాలా సర్ప్రైజింగ్ ఉండే, వీడేంటి అంటే Yeah. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అని సర్ప్రైజ్ అయ్యాం. అక్కడి నుంచి ఐ థింక్ అంటే సెన్సిబిలిటీస్ చాలా దగ్గరగా ఉంటాయి మా ఇద్దరివి. అంటే చాలా మేబీ అంటే చాలా వి థింక్ లాట్ లైక్, లాట్ లైక్ అని అప్పుడు ఫిగర్ అవుట్ చేసాం. అప్పటి నుంచి ఇంకా నేను అదే అంటా, వాడు అదే అంటాడు, మన ఇద్దరం కొట్లాడుకుంటే ఒకటే రీజన్, భయ్యా నువ్వు లేట్ వస్తే కొట్లాడతాం మేము అని అంటాడు. ఇంకేం ఉండదు రీజన్ మనకి. సో దట్ ఈస్ మై ఐ థింక్ ట్రూ రిలేటబిలిటీ. అంటే ఇప్పుడు చాలా సిమిలర్, అంటే కొన్నిసార్లు మీ ఇంట్లో కూడా అంతేనా, మా ఇంట్లో కూడా అంతే అనుకుని లైక్ వి బికేమ్ బెటర్ ఫ్రెండ్స్ అనమాట. సో ఐ థింక్ షీ ఆన్సర్డ్ ఇట్ వెల్. బట్ ఈ జర్నీ మొత్తంలో ఇఫ్ యూ వాంట్ టు మిమిక్ ఆర్ ఇమిటేట్ వన్ గెస్చర్ కో యాక్టర్, చాలా రెగ్యులర్ గా తనకు అది అలవాటు అన్నట్టు వన్ గెస్చర్ ఆర్ ఎనీథింగ్. అయితే సాన్వి ఏదైనా ఎక్సైట్మెంట్ లో ఉందనుకోండి, చాలా ఫాస్ట్ మారేస్తుంది. ఫాస్ట్ మారేస్తే అది అర్థం అవుతుంది, ఏమర్థం అర్థం ఏమి అనేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఆగు అర్థం కాదు, మళ్ళీ ఇప్పుడు తెలుగులో చెప్పు అని అంటే మళ్ళీ స్టార్ట్ చేసి అప్పుడు మెల్లగా చెప్తుంది అనమాట. సో సాన్వి ఎక్సైట్మెంట్ లో ఉంటే పక్కన ఎవ్వరికి అర్థం కాదు. నేను మొన్ననే ఒక రిలేటబుల్ ఇన్స్టాగ్రామ్ లో మేము కూడా పంపించా, ఏంటి ఏమంటున్నావు తెలుగులో చెప్పు, స్లోగా చెప్పండి. అది ట్రూ. నేను యాక్చువల్లీ కోస్టార్ది కాదు కానీ మా డైరెక్టర్ అండి, మా డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తాడు, అంటే అంటారు అన్నిటికీ బాగుంది అంటారు, అన్నిటికీ అలా చేస్తారు, చాలా క్యూట్ ఉంటది. అంటే నాకు అదే గుర్తొచ్చింది, నాకు ఇమిటేట్ అంటే సుప్రీత్ అవే గుర్తొచ్చాయి. బట్ ఈ వాజ్ రైట్ అబౌట్ మీ. నేను చాలా ఎంత ఫాస్ట్ ఇప్పుడు కొంచెం మెల్లి మాట్లాడుతున్నా కానీ చాలా ఫాస్ట్
సాన్వి గారిని ఎవరన్నా పార్ట్నర్ చేయాలన్నా లవ్ చేయాలన్నా ఇవన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా అడుగు పెట్టండి సాన్వి గారితో ఓహో, అన్నట్టు. సో వీడి పార్ట్నర్ ఎలా ఉండాలో నేను చెప్పాలి. Yes. ఓకే, ఓ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వీడి పార్ట్నర్ కి మంచి ఆ, మ్, వీడికి నాకు కూడా తెలియదు నాకు ఎట్లా కావాలో పార్ట్నర్, చెప్పు రాసుకుంటా. నో అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండాలి, బాలీవుడ్ నచ్చాలి, అలాగే ఈక్వలీ టాలీవుడ్ నచ్చాలి, వీడితో గెంతాలి, చిన్నపిల్లలా గెంతాలి, అదే టైంలో ఇట్లా ఏమైనా డీప్ మెచ్యూర్డ్ కాన్వర్జేషన్స్ ఉంటే కూడా అలానే మాట్లాడాలి, అమ్మో ఆ, బాబోయ్. ఇంకా ఫుల్ పేరెంట్స్తో ఫుల్ చిల్ అవ్వాలి, అంతేనేమో, ఇంత దొరికితే ఇంకేం అంబిషియస్ ఉండాలి, Okay. అంబిషియస్ ఉండాలి. ఇందులో మాత్రం 50 మార్క్స్ రాయి. ఇది నేను ఆన్సర్ చేయలేను. నేను గెలిచేసా దాంట్లో. అలాగే సాన్వి గారు మీరు నాకు పార్ట్నర్ గా వచ్చేవాడు ఎలా ఉండాలి? షుడ్ బి అ గుడ్ లిస్నర్, బాగా వినగలగాలి. ఎందుకంటే సాన్వి దగ్గర బోల్డ్ స్టోరీస్ ఉంటాయి అండ్ చాలా తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ గురించి షర్ట్ చెప్తూ మీ షర్ట్ లో బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఒకేసారి మూడు గురించి మాట్లాడతా అని వాడు అభిప్రాయం. సో అట్లా అన్ని అవుతున్నప్పుడు అది కాదు, ఫస్ట్ ఇది ఫినిష్ చేసి దానికి వెళ్ళు అని చెప్పే అబిలిటీ ఉండాలి. షుడ్ బి అ గుడ్ లిస్నర్, దిస్ ఇస్ నంబర్ 1. సెకండ్, ఫ్యామిలీ వాల్యూస్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటా? అంటే అప్రూవల్ కూడా ఇస్తే అది కరెక్ట్ కదా. అంటే ఇట్స్ ద సేమ్ థింగ్ అబౌట్ యు. యా, సో ఫ్యామిలీ వాల్యూస్ చాలా బాగుండాలి. ఫ్యామిలీ వాల్యూస్ ఏదైనా ఇట్లా స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ అయి ఉండాలి, ఫిట్నెస్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ అయి ఉంటే కొంచెం అంటే నాట్ నెసెసరీలీ బట్ చేసుకోండి like మ్యామ్, నువ్వు ఎక్కువ ఇందులో sports డిఫెండ్ చేసుకోండి, డిపెండ్ చేసుకొని సాన్వి జిమ్ కి Sorry వెళ్ళాలి, అండి. 10,000 స్టెప్స్ రోజు చేయాలి, అలాంటివి కాదు. బ్యాడ్మింటన్ ఆడాలి. కాబట్టి లైక్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఆల్సో డస్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ యు నో. అంటే బాగుంటది. అట్లా కలిసి చేసుకోవచ్చు, కలిసి బ్యాడ్మింటన్ మీరు మ్యాట్రిమోనీకి అప్లై చేస్తున్నారు, మీరు మాత్రం వేరుగా. అలాగే ఉంది మీరంతా. అయ్యో, మూడోది చెప్పాడు. ఇంకేం కావాలి? బాగా నవ్వాలి అంటే ఐ థింక్ షుడ్ బి వెరీ హ్యాపీ హ్యూమన్ బీయింగ్. ఐ థింక్ చాలా ఈ 4 క్వాలిటీస్ ఉంటే సరిపోతుంది. ఒక బ్యూటిఫుల్ కన్వర్జేషన్, ఎస్ అండి, చాలా Thank you so సీరియస్ much. నోట్ తో స్టార్ట్ చేసి చాలా చిల్ నోట్లో చిల్ నోట్ లో ఎండ్ చేస్తున్నాం. బట్ ఒక ఫైనల్ 2 క్వశ్చన్స్. ఒక టుక్ గురించి, Hmm. ఒకటి మీ ఫేవరెట్ యాక్టర్స్ గురించి. Hmm. మీ లైఫ్ లోని జూనియర్ ఎన్టీఆర్ గారు, మీ లైఫ్ లో అల్లు అర్జున్. Hmm. బట్ ప్రతి ఒక్కరి లైఫ్ లోని వై ఈజ్ ఫేవరెట్ అనే దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. Hmm. మనం ఎదుగుతున్న కొద్దీ ఇంకా దానికి మెచ్యూర్ ఆన్సర్ వస్తూనే ఉంటుంది, అండ్ యాక్టర్స్ కి ఇంకా బెటర్ ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. Hmm. సో ఆ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై జూనియర్ ఎన్టీఆర్? సో నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం అండి. Okay. ఫర్ 2 వెరీ డిఫరెంట్ రీజన్స్. నేను చిన్నప్పుడు అసలు సినిమాలు అంటే ఏంటో తెలియని టైంలో కోటిలో ఉండేవాడిని. Okay. కోటిలో స్కూల్కి ఎల్కేజీకి వెళ్ళి 11:30కి వదిలేస్తారు. అప్పుడు వస్తే మా బామ్మ అన్నం తినిపిస్తూ ఇలా తొంగి చూస్తే కింద ఒక్కడు షూటింగ్ జరిగేది. మహేష్ గారు, ఒక్కడులో మహేష్ గారు ఇంకా భూమిక గారు యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బికాస్ ఐ వాజ్ కిడ్, చిన్న పిల్లాడిని కాబట్టి మహేష్ గారు రోజు పైకి చూసి వేవ్ చేసి స్మైల్ చేశారు. వాళ్ళకి 4 days ఎంతో ఆ సందులో షూట్ చేశారు. ఆ 4 days అంతే, పొద్దు నుంచి ఏరిందాక నేను ఇలా హాయ్ చెప్తుంటే వాళ్ళు హాయ్ చెప్పేవాడు. సో అక్కడి నుంచి ఆయన అంటే ఒక చిన్న పర్సనల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఆయన ఏం చేసినా ఐ రియల్లీ లైక్ ఇట్. సో మహేష్ గారు అప్పుడు దాకా యాక్టింగ్ ఒక రకంగా నడుస్తూ ఉంటే ఆయన వచ్చి దాన్ని చేంజ్ చేస్తారు. హీ మేడ్ ఇట్ మోర్ న్యాచురల్. మొన్న సీతం వాకిట్లో సిరిమల చెట్టు రిలీజ్కి వెళ్తే అసలు ఎంత బాగా చేశారు అంటే, చాలా చిన్నవి అండ్ ఆయన కోడితే పెడేపే సౌండ్ వచ్చేది ఒకటి, అలాంటివన్నీ ఎంత బ్యూటిఫుల్గా చేశారు అనిపించింది. సో మహేష్ గారు విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఏ రోజు కాల్ దగ్గర వేసుకొని తిరగమని చెప్పారు కానీ అప్పటి నుంచి అసలు ఆయన చేస్తున్న ప్రతి చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, జయలవకుశ లాంటి సినిమా 3 క్యారెక్టర్లు ఎలా పడితే అలా, కొమరమీములో పాటలో ఆయన చేసే పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ చాలా ట్రైనింగ్ వల్ల వాటి వల్ల చాలా మంది చేసేలేరు, ఉండాలి లోపల. అంటే అదొక యునీక్ క్వాలిటీ ఉండాలి. ఐ థింక్ తారక్ గారు పొజెసెస్ దట్ అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వెరీ అవేర్ ఇన్ ద మూమెంట్. కాన్ఫిడెన్స్ ఉంటుంది నేనే అని అదొకటి ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మిగతా యాక్టర్స్ అందరూ ఇంకా ఎంత ఎక్కువ ప్రెప్ అవ్వాలి. సో దట్స్ వై దీస్ 2 ఆర్ బిగ్ ఇన్ఫ్లుయెన్సెస్. అండ్ వీళ్ళ సినిమాలు చూస్తూ పొద్దున బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలకి వెళ్ళిపోయి గట్టిగా అరిచి గొంతులు పోయి కాలేజీలు బంగొట్టి వెళ్ళిన సినిమాలు వీళ్ళవి. సో ఐ థింక్ దీస్ ఆర్
దీస్ టూ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ స్పెషల్ ఇన్ మై లైఫ్, మహేష్ గారు అండ్ తారక్ గారు. వావ్, అల్లు అర్జున్ గారు మీరు సోషల్ మీడియాని షేక్ చేశారు మీరిద్దరు. సో వై ఈస్ టూ ఫేవరెట్? సో మనందరికీ ఒక ఏజ్ బ్రాకెట్ ఉంటుందండి. సో ఆ ఏజ్ బ్రాకెట్లో చాలా ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుంటాం 12 years ఆ టైంలో, యూనో అంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాం, చిన్నపిల్లలం కదా అప్పుడే. అందుకే లాంగ్వేజెస్ ఫాస్ట్గా వస్తాయి, చాలా ఎక్కువ నేర్చుకుంటాం, డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటాం కదా యూజువలీ. ఆ టైంలో నేను ఎప్పుడో ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ నేను థియేటర్లో అల్లు అర్జున్ సార్ సినిమాలు నడుస్తున్నప్పుడు ఫుల్ డాన్స్ చేసేదాన్నంట. యా, ఐ యూస్ టు డాన్స్. నాకు అంత గుర్తులేదు కానీ అలా ఏమంటారు, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది అనమాట నాకు. ఎవరు అడిగినా కూడా ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ అల్లు అర్జున్ సార్, యూనో అల్లు అర్జున్ ఇష్టం నాకు అని. దాని తర్వాత గంగోత్రి నుంచి ఐ యూస్ టు డాన్స్ ఆన్ ఎవ్రీ సాంగ్, ఆర్య, పరుగు అన్నిట్లో ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. ఐ థింక్ దట్ ఆ ఏజ్లో అయిందేమో అండి, వేర్ ఐ రియలీ గాట్ కనెక్టెడ్ టు అల్లు అర్జున్ అండ్ ఐ ఫెల్ట్ దట్ యునో హీఈస్ మై ఐడల్. బీఇట్ ఆ టైంలో జడ్జ్మెంట్ ఏముంటుంది, యాక్టింగ్ బాగా చేస్తున్నారు, డాన్స్ బాగా చేస్తారు, నేను ఎంజాయ్ చేసేదాన్ని. సో ఐ థింక్ అది ఇంకా పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా పెరిగింది లాట్, ఎవ్రీ ఫిలిం పెరుగుతూనే ఉంది. సో ఈవెన్ వెన్ ఐమ్ వాచింగ్ పుష్ప 2 అంటే నాకు ఆ కనెక్షన్ గుర్తొస్తుంది, అండ్ చిన్నప్పుడు ఎలా అయితే కనెక్ట్ అయ్యానో ఆ కనెక్షన్ గుర్తొస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వై. ఎందుకంటే నాకు తెలీదు మీరు అడిగినప్పుడు, బట్ నేను ఆలోచిస్తున్నప్పుడు అదే అనిపించింది, దట్ ఇట్స్ ద కనెక్షన్ దట్ ఐ ఫార్మ్డ్ ఫస్ట్ టైం, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. యా, దట్ ఈస్ వాట్ ఐ థింక్ మేక్స్ హిమ్ వెరీ స్పెషల్ టు మీ. డిడ్ ఐ మేక్ సెన్స్? అది అనుకుంటున్నా. గ్రేట్. ఫైనల్ గా సైకాలజికల్లీ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. గ్రేట్. ఫైనల్ గా టుక్ ప్రతి యాక్టర్ కెరీర్ లో ఒక్కొక్క సినిమా ఏదో పరంగా యాక్టర్ గా పనికొస్తుంది. దట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో కానీ, కెరీర్ బిల్డ్ చేసుకునే దానిలో. బయటికి వెర్డిక్ట్ ఎలా వచ్చిన టుక్ ది, వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద టుక్ జర్నీ. టుక్ అనగానే మీకు ఎప్పటికీ గుర్తొస్తుంది. దట్స్ వాట్ ఐ లెర్న్. నాకు సో నా క్యారెక్టర్ పేరు శిల్ప అండి. శిల్పాకి తన ఓన్ ఐడియాలజీ ఉంటుంది, అంటే షీ హ్యాస్ హర్ ఓన్ ఫిలాసఫీ దట్ కమ్స్ ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ సుప్రీత్. కానీ అమ్మాయి ఇలానే ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, లేదా అబ్బాయిలు ఇలానే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అలాంటి చిన్న సెన్సిటివ్ థీమ్స్ కూడా మా సుప్రీత్ రాశారు సినిమాలో. సో అవన్నీ నేను ఆ క్యారెక్టర్ త్రూ నేర్చుకున్నానండి. చేస్తున్నప్పుడు అనిపించింది, అంటే ఇలాంటి అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, అంటే ఆమె బ్రెయిన్ ఎలా, మెకానిజం ఎలా ఉంటుంది, ఇఫ్ షీఈస్ క్వశ్చనింగ్ సమ్వన్ ఎల్స్, ఇఫ్ షీఈస్ క్వశ్చనింగ్ పీపుల్, ఎందుకు లేదు ఇదే కరెక్ట్, నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, నేను ఇంకేం ఆలోచించను అనే ఒక వెరీ స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ అమ్మాయి. సో నేను I think I learnt a lot through Shilpa. Through playing Shilpa, I learnt a lot about her. Yeah, అదే మేజర్లీ. గ్రేట్. నిహాల్ బ్రో? అదే ఆలోచిస్తున్నా, అంటే క్యారెక్టర్ లాగానా లేకపోతే సినిమాలోంచి ఏం నేర్చుకున్నారా అన్న? ఎనీథింగ్. సో క్యారెక్టర్ లాగా అయితే నా క్యారెక్టర్ పేరు నవీన్, నాలాగే ఓకే, వెరీ సిమిలర్ టు మీ. అంటే చిల్, ఇంకా పెద్ద టెన్షన్ ఉండవు, ఆ మూమెంట్కి హ్యాపీగా బతకాలని చూసే క్యారెక్టర్. మనం చేసే ప్రతి క్యారెక్టర్ ఐ ఫీల్ నేను అది ఒక పాత్రలా చూడకుండా ఓ మనిషిలాగా చూస్తే ఆ క్యారెక్టర్ని బెటర్గా ప్లే చేయొచ్చని ఫీలింగ్ ఉంటుంది. సో మనం కలిసే ప్రతి మనిషి మనలో ఏదో ఒకటి వదిలేసి వెళ్ళిపోతారు కదా, లైక్ సే అ ఫ్రెండ్. ఇప్పుడు ఆ ఫ్రెండ్ నుంచి మనం ఏదో క్వాలిటీ తీసుకుంటాం, అలా నవీన్ నుంచి తీసుకునే క్వాలిటీ ఏంటంటే నువ్వు బతుకుతుంది కరెక్టే, అదే నీ విధానం రైటే, ఇలా బతికిన ఆనందంగా బతకచ్చు. అంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, చాలా మంది చాలా సీరియస్గా ఇలా ఉండాలి అలా ఉండాలని ప్లాన్ చేసుకునేవాడు ఉంటారు. నాతో అది అవ్వదు, నేను చాలా నథింగ్ టు లూజ్ కైండ్ ఆఫ్ గైని. నవీన్ క్యారెక్టర్ కూడా అదే. సో ఐ థింక్ నాలాగే చాలా మంది ఉంటారు. సో నేను అది నాకు కనెక్ట్ అయిందంటే అది ఆబ్వియస్లీ రేపు పొద్దున ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని ఐమ్ ఫీలింగ్. సో దట్స్ వాట్ ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ ద క్యారెక్టర్. సూపర్, గ్రేట్. బట్ కుటుంబస్థలంది రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా తెలుగు నుంచి ఎలా వస్తుందని? అసలు తమిళ్లోనే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్ కుటుంబస్థంతో ఎలా అయితే తమిళ ఆడియన్స్ ఫస్ట్ మూవీకి ఇంత యాక్సెప్ట్ చేయడము నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఏమో ఎందుకు చేయలేదో కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండే అండి అస్సలు. నచ్చుతానా నేను జనాలకి, క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారా అనే ఒక ఐ డోంట్ నో అలా ఉంటుందా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ అది చూపించిన తర్వాత అనిపించింది ఇస్ దిస్ ఈవెన్ రియల్ యూనో అట్లా అనిపించింది. ఇంతనా వావ్ అని చాలా థ్యాంక్ఫుల్ అనిపించిందండి. ఎంత థ్యాంక్ యూ చెప్పాను అసలు అందరికి కనిపించిన వాళ్ళందరికీ. అంటే చాలా ఎమోషనల్ ఉండే అండి. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. Thank you Thank so you. much. You were great. I think this is by far the best interview you have Yeah. done. The longest conversation in my entire Anchor's life. This is my best. అవునా? ఒక ప్యూర్ హార్ట్ సోల్స్ గా. I hope మాది we కూడా entertained best. you. Yeah, yeah, yeah. I hope we were sensible, entertaining enough. అదొకటే. ఆల్ ద ఆస్పెక్ట్స్ ఎలా వచ్చారో ఇంటర్వ్యూ అంతా అలాగే ఉన్నారు, థ్యాంక్ అలాగే వెళ్ళబోతున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. Thank you Thank very you. much. Great success. థ్యాంక్ యూ. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద టుక్ ఫర్ ద ఆడియన్స్? టుక్ ఆన్ 21st March. చాలా బ్యూటిఫుల్ ఫ్రెష్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ టుక్ గురించి 90sలో సెటప్ చేసిన ఒక ఫిల్మ్. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తున్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. ముగ్గురు పిల్లల స్టోరీ అండ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సెకండ్ హాఫ్లో వస్తుంది. మిమ్మల్ని డెఫినెట్లీ ఇట్లా ఎంటర్టైన్ యూ, మేక్ యూ ఫీల్ బాగుందిరా అనిపిస్తుంది. ఓవర్ టు యూ. బాగా చెప్పేసావు. అదే అండి, మా సినిమా టుక్ 21st Marchకి మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. చూడండి, మా పాటలు చూడండి, మా టీజర్స్, ట్రైలర్స్ చూడండి. అండ్ ఇఫ్ ఇట్ ఎక్సైట్స్ యూ, ప్లీజ్ గో వాచ్ అ ఫిల్మ్ కాల్ టుక్ ఇన్ థియేటర్స్. ఈ సినిమా మీకు నచ్చి మీరు పెద్ద హిట్ చేస్తే పీపుల్ లైక్ అస్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు టెల్ బెటర్ స్టోరీస్. ఇంకా పెద్ద బడ్జెట్స్లో ఫిల్మ్ మేకర్స్ లైక్ సుప్రీత్ విల్ గెట్ ద పవర్ టు మేక్ బిగ్గర్ ఫిల్మ్స్. సో ఆ పవర్ని, అబిలిటీని మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీరు ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అ గుడ్ టైం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక చిన్న స్మైల్తో ఒక సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి, ముగ్గురు పిల్లల స్టోరీ, సెకండ్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ, ఈ అన్నిటి మధ్య ఒక ఫ్యాంటసీ, ఇవన్నీ ఉన్న సినిమా చూడాలనుకుంటే 21st Marchకి టుక్ మీ దగ్గర ఉన్న థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ యాక్టర్స్గా మీకంటూ ఒక ప్రామినెన్స్ ఉంది, అండ్ అది ఆడియన్స్గా మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా యాక్టర్స్గా మీరు వస్తున్నప్పుడు మాకు ఒక నమ్మకం ఉంటుంది, డిఫరెంట్ స్టోరీస్ ఏవో చూపిస్తారని. దట్ ఈస్ మా ఫ్రెండ్స్లో కానీ, మా ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ, మీడియాలో కానీ దిస్ కన్వర్జేషన్ ఎలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ దట్. సో స్వీట్. డూ బెస్ట్ ఫిల్మ్స్ చేయండి, మమ్మల్ని బెస్ట్గా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.